సో గుడ్ మార్నింగ్ టు ఎవరివన్. ఈరోజు మనం జనరల్ సైన్స్ బయాలజీ సంబంధించి ఆ, ఆర్థిక జంతు శాస్త్రం, సో ఎకనామిక్ జువాలజీ అంటాము, ఎనిమల్ హస్బెండరీ, సో పశుపోషణ గురించి మనం తెలుసుకుందాం. చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో. సో పెంపుడు జంతువుల పెంపకం, వాటికి ఆహారాన్ని అందించడం మరియు వాటి సంరక్షణకు సంబంధించినటువంటి అనువర్తిత జీవశాస్త్ర విభాగాన్ని పశుపోషణ అంటారు. సో వాట్ ఈస్ ఎనిమల్ హస్బెండరీ మీన్స్, ఇక్కడ చూసినట్టయితే పెంపుడు జంతువుల పెంపకం, వాటికి ఆహారాన్ని అందించడం మరియు వాటి సంరక్షణకు సంబంధించినటువంటి అనువర్తిత జీవశాస్త్ర విభాగాన్ని పశుపోషణ అంటారు. అదేవిధంగా పెంపుడు జంతువుల యొక్క ప్రాముఖ్యతను మనం చూసినట్టయితే మనకి ఇక్కడ మెయిన్గా పాలు మరియు మాంసం ఇచ్చేటువంటి జంతువులు ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, పందులు, కోళ్ళు, చేపలు మొదలైనటువంటివి. వాటి నుంచి మనము రెండు, అంటే పాలు మరియు మాంసము రెండు కూడా పొందే అవకాశం ఉంది. అదేవిధంగా బరువులు లాగే జంతువులు ఎద్దు, గుర్రం, గాడిద, కంచర గాడిద, ఒంటె, ఏనుగు. సో ఇవి బరువులు లాగే జంతువులుగా మనం ఉపయోగిస్తాము. అదేవిధంగా నార, తోలు మరియు చర్మం ఇచ్చేటివి గొర్రెలు, మేకలు, ఆవులు, గేదెలు, ఒంటెలు. సో వీటితో మనము వాటి యొక్క హెయిర్స్ తోటి, వాటి యొక్క తోలుతోటి మరియు చర్మమైనటువంటి, సో ముఖ్యంగా మనము ఈ గొర్రెలకు సంబంధించినటువంటిది ఏదైతే ఉందో వూల్, వాటి నుంచి మనము గొంగళ్ళు తయారు చేసుకుంటాము. అదేవిధంగా ఆవుల చర్మం నుంచి, గేదెల చర్మం నుంచి, ఒంటెల చర్మం నుంచి తప్పెడ, డోలు, డ్రమ్స్ తయారు చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఫోర్త్ పాయింట్ చూసినట్టే గుడ్లు ఇచ్చేవి, అంటే ఎగ్స్ లేయింగ్ అన్నమాట, అంటే ముఖ్యంగా కోళ్ళు మరియు బాతులు. సో ఇది ముఖ్యంగా పెంపుడు జంతువుల యొక్క ప్రాముఖ్యత అన్నమాట. ఇప్పుడు మనం పాలిచ్చే జంతువులు చూసినట్టయితే మనకు లభ్యత మరియు ప్రాంతీయ పరిస్థితులను బట్టి భారతదేశంలో పాలు ఇచ్చేటువంటి ఉద్దేశంతో వివిధ రకాల పశువులను పెంచుతారు. ముఖ్యంగా భారతీయ పశువుల జాతులు చూసినట్టయితే మనకు చాలా చాలా ఇంపార్టెంట్. గిర్, సాహివాల్, రెడ్ సింధీ, థార్పార్కర్, కంక్రేస్. సో దీస్ ఆర్ ది ఇండియన్ ఎనిమల్స్. అండ్ వెన్ యూ సీ దట్ అబ్రాడ్, అంటే విదేశీ జాతులను చూసినట్టయితే మనకు, అంటే దిగుమతి చేసుకున్నవి హోల్స్టీన్ ఫ్రిసియన్, జెర్సీ, స్విస్. సో ఈ మూడు కూడా విదేశాల నుండి దిగుమతి చేసుకునేటువంటి జంతువులు అన్నమాట. సో ఇంకా మెరుగైనటువంటి భారతీయ పశువుల జాతులు మనం చూసినట్టయితే ప్రైస్వాల్, కరణ్ స్విస్, ఇవి బాగా పేరు పొందినటువంటి భారతీయ పశువుల జాతులకు సంబంధించినటువంటిది. అదేవిధంగా ఇప్పుడు కోళ్ళ పెంపకం మనం చూసినట్టయితే కోళ్ళ పెంపకం. సో ఇక్కడ కోళ్ళ పెంపకం మనం ముఖ్యంగా గుడ్ల కోసం మరియు వాటి మాంసం కోసం మనం పెంచడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా గుడ్లు, మాంసం కోసం మనకు కోడి, బాతు, టర్కీ కోడి, పెట్ట వంటి పక్షులను పెంచడాన్ని మనం కోళ్ళ పెంపకం అని అంటాము. సో భారతీయ కోళ్ళ జాతులు చాలా నాణ్యమైనటువంటి మాంసాన్ని అందించడంతో పాటు
గుడ్లు కూడా ఎక్కువ మొత్తంలో పెట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా విదేశాల్లో పెంచిన విదేశీ రకాలతో పోలిస్తే వీటికి సాధారణ వ్యాధులపై సహజ నిరోధక శక్తి ఉంటుంది. అంటే మన ఇండియన్కి సంబంధించినటువంటి ఏవైతే కోళ్ళ జాతులు ఉన్నాయో వాటికి న్యాచురల్గా అంటే ఇమ్యూనిటీ పవర్ అనేటువంటిది ఉంటుంది. అంటే తక్కువ రోగాలు రావడం అనేది జరుగుతుంది. అంటే ఎక్కువ రక్షణ మరియు రోగాలు అనేటువంటివి రావు. సో భారతీయ కోడి జాతులు మనం చూసినట్టయితే భారతీయ కోడి జాతులు తీసుకున్నట్టయితే మనకు అస్సిల్, చిట్టాగాంగ్, గాగస్, బస్రా ఈ 4 భారతీయ కోడి జాతులు అన్నమాట. ఇవి సంవత్సరానికి సుమారుగా 200 గుడ్లు పెట్టే సామర్థ్యం ఉంది. సో విదేశీ జాతులు తీసుకున్నట్టయితే మనకు విదేశీ జాతులలో వైట్ లెగ్ హార్న్, మినోర్కా, రోడ్ ఐలాండ్ రెడ్, సో అధిక గుడ్ల సామర్థ్యం కలిగి ఉంటాయి కానీ మాంసము తక్కువగా ఉంటుంది. ఏది వైట్ లెగ్ హార్న్. సో ఇంకా మనం మేలు రకాలు తీసుకున్నట్టయితే విదేశీకి సంబంధించినటువంటివి B77, ILS 82 ఇవి అధిక గుడ్ల సామర్థ్యంతో వేగంగా పెరగడం అనేది జరుగుతుంది. సో జంతువులు మనం తీసుకున్నట్టయితే ఇక్కడ సో జంతువులలో జన్యుపరమైనటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో జంతు ఆరోగ్యం మరియు పునరుత్పత్తి జన్యుశాస్త్ర సూత్రాలను అనువర్తించడం వల్ల పాలు, గుడ్లు, మాంసము మరియు ప్రొడక్టివిటీ పెరగడానికి హెల్ప్ అవుతుంది. అదేవిధంగా గుడ్ల ఉత్పత్తుల పెరుగుదల పోషణ రంగంలో వెండి విప్లవాన్ని తీసుకువచ్చింది. సో ఇక్కడ ఇంక్రీజింగ్ ఆఫ్ ఎగ్స్ ప్రొడక్టివిటీ ఈజ్ డీల్స్ విత్ ఏ సిల్వర్ culture. So we seen already green evolution, yellow revolution like that. But here silver evolution also we can see for the production of eggs. ప్రస్తుతం విస్తృతంగా ఉపయోగిస్తున్న పద్ధతులు ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ మీన్స్ కృత్రిమ గర్భధారణ మరియు పిండ మార్పిడి. సో కృత్రిమ గర్భధారణ అంటే ఇందులో కావాల్సినటువంటి జాతికి చెందిన ఆరోగ్యకరమైనటువంటి ఎద్దు నుండి వీర్యాన్ని సేకరించి దాన్ని తక్కువ ఉష్ణోగ్రతల వద్ద నిల్వ చేసి క్రిమిరహితం చేయబడిన పరికరాలను ఉపయోగించి ఫలదీకరణం కలిగించడం కోసం ఇతర జాతుల పశువులను ఆడవాటిలో ప్రవేశపెట్టడం అనేది జరుగుతుందన్నమాట. సో పిండ మార్పిడి సో జాతి అభివృద్ధికి సంబంధించిన ఈ పద్ధతి గొర్రెలు మరియు మేకల్లో చాలా విజయవంతంగా
ఈ పద్ధతిలో ఉత్తమ జాతుల పిండాలను వాటి యొక్క అభివృద్ధి దశను బట్టి గర్భధారణ ప్రారంభ దశలో తొలగించి తక్కువ లక్షణాలు గల మరో ఆడ జంతువు శరీరంలోకి మార్పిడి చేస్తారు. దాని శరీరంలో గర్భధారణ కాలం పూర్తవుతుంది. ఈ సాంకేతికత ద్వారా పశువులలో నాణ్యత మరియు ఉత్పాదకత రెండు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ వల్ల అంటే ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ వల్ల ఏమవుతుంది అంటే ముఖ్యంగా క్వాలిటీ మరియు ప్రొడక్టివ్ అనేటువంటిది పెరగడం అనేది జరుగుతుంది. సో మత్స్య పరిశ్రమ తీసుకున్నట్టయితే ఇక్కడ ఆక్వాకల్చర్ జల వ్యవసాయం అంటే ఆక్వాకల్చర్ మరియు ఫిష్ ఇండస్ట్రీ తీసుకున్నట్టయితే మనకు వాణిజ్యపరంగా చేపలను పెంచే ప్రాంతాలను కృత్రిమ మత్స్య క్షేత్రాలు అంటారు. చేపలను వృద్ధి చేసి పెంచి తర్వాత పట్టుకోవడం అనేది జరుగుతుంది. ఈ మత్స్య క్షేత్ర సహజమైన జలాశయము లేదా న్యాచురల్గా అయినా కావచ్చు, కృత్రిమమైనది కావచ్చు. సో వివిధ రకాల చేపలను కలిపి పెంచవచ్చు. చేపలతో పాటు జలచర క్రస్టేషియన్లు మరియు మలస్కస్లు కూడా మత్స్య పరిశ్రమలో భాగంగా ఉంటాయి. భారతదేశంలో ఆర్థికంగా అత్యంత ముఖ్యమైన క్రస్టేషియన్ మత్స్య సంపద రొయ్యలు, పీతలు, తినదగిన వాటిలో ఆయిస్టర్లు మరియు ముత్యపు ఆయిస్టర్లు కూడా ఆర్థిక ప్రాముఖ్యతను కలిగి ఉండడం అనేది జరిగింది. సో మత్స్య సంపద రకాలు మరియు వాటి సాధారణంగా భారతీయులు తినదగినటువంటి చేపలు వాటి యొక్క లభ్యతను చూసినట్టయితే చాలా ఇంపార్టెంట్ ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్లో. సో ముందుగా మంచినీటి చేపలు. సో ఇవి భారతదేశం అంతటా ఉంటాయి. సో కార్ప్ అంటే శాకాహార చేపలు అన్నమాట. ఇవి కట్ల అంటే ఈశాన్య మరియు దక్షిణ భారతదేశంలో విరివిగా ఉంటాయి. రోహు భారతదేశం అంతగా ఉంటుంది. ఇవి రెండు కూడా శాకాహార చేపలు అన్నమాట. అదేవిధంగా క్యాట్ ఫిష్లు అంటే మాంసాహార చేపలు తీసుకున్నట్టయితే మనకు మిస్టస్ భారత తీర ప్రాంతం అంతటా ఉంటాయి. హిల్సా మహారాష్ట్ర తీరంలో ఉంటాయి. అదేవిధంగా బొంబాయి డక్, సో ఇది కూడా బొంబాయి ప్రాంతంలో ఉండడం అనేది జరుగుతుంది. సో అదేవిధంగా సముద్ర చేపలు తీసుకున్నట్టయితే పాంప్రెట్స్ ఇది ఇండో పసిఫిక్ తీరంలో ఉంటుంది. సాల్మన్ ఇది తూర్పు పశ్చిమ తీరంలో ఉంటుంది. సార్డినెస్ ఇది దక్షిణ పశ్చిమ తీరంలో వాటర్ బాడీస్లో ఉండడం అనేది జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా ఉప్పు నీటి తీసుకున్నట్టయితే ఉప్పు నీటి చేపల్లో ముల్లెట్ ఇవి ముఖ్యంగా ఎక్కడ పెరుగుతాయి అంటే లాగూన్లు మరియు తీర ప్రాంతాల్లో పెరుగుతాయి. అదేవిధంగా పెర్ల్ స్పాట్ తీసుకున్నట్టయితే ముఖ్యంగా బెంగాల్ మరియు కేరళ తీర సరస్సులలో పెరగడం అనేది జరుగుతుంది ఈ ఉప్పు నీటి చేపలు. అయితే చేపల ఆర్థిక ప్రాముఖ్యత చూసినట్టయితే మనకు చేపలు ప్రోటీన్ అధికంగా ఉండే విలువైన ఆహార వనరు అన్నమాట. సో చేపలలో ప్రోటీన్ సులభంగా జీర్ణం అవుతుంది. మంచి ఆహారంగా ఉండడమే కాకుండా చాలా ఉపయోగాలు అనేది ఉంటుంది. ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఔషధ ఉపయోగం అంటే మెడిసినల్ యూజ్ అన్నమాట. చేప కాలేయ నూనె విటమిన్ ఏ మరియు విటమిన్ డికి సహజ వనరుగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇండస్ట్రియల్ యూజ్ తీసుకున్నట్టయితే సార్డినెస్, హెర్రింగ్, సాల్మన్ చేపల యొక్క శరీర నూనెలను తినదగిన నూనెలు మరియు మార్గరిన్ అంటే వనస్పతి అంటే డాల్డా లాగా ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఈ నూనెను సబ్బులు, పెయింట్లు మరియు వార్నిష్ పరిశ్రమలలో కూడా ఉపయోగించడం అనేది జరుగుతుంది. సో అదేవిధంగా ఫాడర్గా తీసుకుంటే అంటే ఇక్కడ చేపలు ముఖ్యంగా మనకు ఫాడర్గా కూడా ఉపయోగపడతాయి అన్నమాట. అంటే చేపల పిండి అంటే ఎండబెట్టిన చేపలు అన్నమాట. పశువులకి ఎక్కువగా ప్రోటీన్లు అనేది అందించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనం ఈ వ్యవసాయం అగ్రికల్చర్ యూజ్ తీసుకున్నట్టయితే
పొలాలలో ఇవి ఆర్గానిక్ మాన్యూర్‌గా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. సేంద్రియ ఎరువుగా. సో, జిగురు. సో, గమ్స్ తీసుకున్నట్టయితే ఇక్కడ మనకు ముఖ్యంగా చేప యొక్క చర్మాలు, ఎముకలు, అధిక నాణ్యత గల జిగురులు మరియు అంటుకునేటువంటి పదార్థాల తయారీలో కూడా ఉపయోగిస్తారు. సో, అదేవిధంగా సొరచేప చర్మం తీసుకున్నట్టయితే దీనిని ఆహ్, ట్యానింగ్ చేసిన తర్వాత హ్యాండ్ బ్యాగులు, పర్సులు, బూట్లు మొదలైన వాటి తయారీలో ఉపయోగించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ అక్వాకల్చర్ ఏదైతే ఉందో